హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు శ్రావణ శుక్రవారం మొదటి వారం కదండి. సో అందుకని చెప్పి బయట వాకిలది పొద్దున్నే ఎర్లీ మార్నింగే లేచి వాకిలది శుభ్రం చేసుకున్నాను. నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాక ద్వారానికి బొట్లు అవి పెట్టేశానండి. ముగ్గులు అవి వేసి వాకిట్లో ముగ్గు అది వేస్తున్నాను. శ్రావణ మాసం వచ్చేసిందంటే ఇంకా పండుగలు స్టార్ట్ అయినట్టే కదా. సో ఫ్రైడే ఇంకా ఎర్లీగానే లేవాలి. 5కి లేచినా కూడా నాకు టైం సరిపోలేదండి. ఇవన్నీ చేసేసరికి బాగా తెల్లవారిపోయింది. ఈ పనంతా అయిపోయాక ఇప్పుడు టిఫిన్ పని చూడాలి. ఈరోజు వర్కింగ్ డే ఒకటి కూడా, స్కూల్ ఉన్నాయి కదండి. పాపకి లంచ్ బాక్స్ అది కూడా ప్రిపేర్ చేయాలి, టిఫిన్ అదేనా. బయట పని అయిపోయాక ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళాలి. ఇంకా పాప జడలు అది ఇంకా పెద్ద పని. నేను బయట పని అయిపోయాక టిఫిన్కి ఇడ్లీ పెట్టేశాను. ఇడ్లీ పెట్టేసి పాప జడల సంగతి చూస్తున్నాను అండి. ఇంకా టిఫిన్ చట్నీ ఏం చేయట్లేదు. కారపొడితో వెల్లుల్లి కారం ఉంది, నెయ్యి వేసి ఇచ్చేస్తే తినేస్తారు. సో ప్రాబ్లం లేదు. దీని జడలతోనే నాకు ఒక 15 to 20 మినిట్స్లో పట్టేస్తుంది. ఆ చిక్కలు ఇప్పుకొని ఆయిల్ రాసి ఇవన్నీ చేసేటప్పటికి మొత్తం రెడీ తను అయిపోయినా కూడా జడల దగ్గర జడలు షూ కూడా దానికి సరిగ్గా అంటే వేసుకుంటుంది కానీ సాక్స్లో అడ్డదిడ్డంగా వేస్తుంది. సో అందుకని వాళ్ళ డాడీ వేస్తారు గసరేసి. దానికి ఒక టైం వేస్ట్ కదా, అందుకని చెప్పి ఈ పని అయిపోయాక ఇంకా వంట పని చూడాలండి. దాని పని అయిపోయింది. మార్నింగ్ వాళ్ళ డాడీ దింపేస్తారు ఇద్దరికినా, ఈవినింగ్ నేను తెస్తాను. ఇంకా స్కూల్ ట్రాన్స్పోర్ట్స్ ఏం పెట్టలేదండి. మాకు స్కూల్ దగ్గర, ఇద్దరు స్కూల్స్ దగ్గరే. బాబుది ప్రీ స్కూల్ దగ్గరే, పాపది దగ్గరే. ఎందుకంటే 1 km ఇక్కడి నుంచి. సో ఈవినింగ్ నేను తెచ్చేస్తాను. అదండి. ఇంకా పాప వెళ్ళిపోయింది కదా, వీడిది ఇంకా టైం ఉంది. సో అందుకని చెప్పి ఇక్కడ వంట పని కూర తాలింపు పెడదామని చెప్పి కళాయి పెట్టాను. ఇక్కడ పరమాన్నం అవుతుంది, దేవుడికి ప్రసాదం చేస్తున్నాను. కర్రీ ఏం చేస్తున్నానంటే బరబట్టి బంగాళదుంప టమాటో గ్రేవీ కర్రీ చేసేస్తున్నాను ఈ రోజుకి. బరబట్టి అది నైట్ చిక్కి పెట్టింది అమ్మ ఫ్రిడ్జ్లోని. సో అవి తీసిన నీళ్ళల్లో వేసుకున్నాను. కరెంట్ తీసేశారు. అదిగోండి పరమాన్నం అయిపోయాక అప్పుడు ఆనియన్స్ అవి కట్ చేద్దామని చెప్పి ఆగాను. పరమాన్నం అయిపోవచ్చింది. ఇప్పుడు అవన్నీ కట్ చేసుకొని కూర తాలింపు పెట్టేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఆయనకి లేట్ అయిపోదు కదండి. పాపకి బాక్స్ ఇవ్వాలి, బాబుని దింపాలి, అప్పుడు ఆయన ఆఫీస్కి కూడా వెళ్ళాలి. సో అందుకని చెప్పి ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను. అన్నం ముందే రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. సో రైస్ ప్రిపేర్ అయిపోయింది. ఈ పని అయిపోయాక రసం కూడా పెట్టేస్తే వంట పని అయిపోయి అప్పుడు దేవుడి పని చూడాలి. ఇది ఇలా కర్రీ వేగుతుండగానే పూజ సంగతి చూస్తున్నాను. పూజ పనులు అటు ఇటు కూడా అవుతున్నాయి. ఈలోపు పనమ్మాయి వచ్చింది. తన పని తను చేసుకుంటుంది. ఇల్లది క్లీన్ చేస్తుంది, తుడుస్తుంది, అంట్లు అవి బయట వేసుకుంది. ఎంత వాళ్ళు వచ్చి చేసినా కూడా మన పని మనకు ఉంటుంది కదండి. వాళ్ళు బయట పని అలా చేసుకొని వెళ్ళిపోతారు కదా. ఇదిగోండి పళ్ళు అవి కూడా తెచ్చిపెట్టేసింది. నైటే తెచ్చిపెట్టింది అమ్మ. అవన్నీ కడిగి పెట్టాను. ఈ పువ్వులు మన చెట్లకు పూచినవి కొనండి, ఇంకా కొన్ని బయట నుంచి తెచ్చినవి. మందారాలు బయట పూలు అవి మనకు పూసినవే, మన చెట్లకు పూచినవి. ఇవన్నీ నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఈ వారం పూజ ఇలా అయింది. వచ్చే వారం అది కూడా నేను ఏ విధంగా చేస్తాను కూడా వీడియో పెడతాను. పూజ అయిపోయాక అమ్మ నేను ఇంకా ఇడ్లీ పెట్టేసుకొని తినేసానండి. బాబు వెళ్ళిపోయాడు. వాడిది వెళ్ళింది, అది నాకు వీడియో తీయడం అవ్వదండి. ఎందుకంటే వాడితో ఒక పెద్ద పని, అది అంత ఈజీ కాదు. సో అందుకని నాకు తీయడం అవ్వలేదు. ఆయన వెళ్ళిపోయారు. ఎవరి మాటికి వాళ్ళు వెళ్ళాక నా కిచెన్ పరిస్థితి ఇది, ఎంత మెస్సీగా తయారవుతుంది. అందుకని చెప్పి అందరూ వెళ్ళిపోయాక నా పని అంతా అయిపోయాక క్లీన్ చేస్తాను. మధ్యలో చేయడానికి నాకు అస్సలు అవ్వదండి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మ కూడా పని ఉందని చెప్పి బయటకు వెళ్ళింది. సో ఎవ్వరు లేరు, నేనే పని చేసుకుంటున్నాను. మొత్తం ఇల్లంతా కూడా ఇదే పరిస్థితి. అప్పుడు కిచెన్ పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు రూమ్స్ అవి కూడా సర్దుకోవాలి. అందరూ అనుకుంటారు కదా ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకేం పని, ఖాళీగానే ఉంటారు కదా అని చెప్పి. లేదండి, అస్సలు కాదు. అది మనకు తెలుస్తుంది, వాళ్ళు ఏదో అనుకుంటారు కానీ కదా. ఈ పని అయిపోయాక కొన్ని బాటిల్స్ అవి ఫిల్ చేసుకున్నాక ఆ పని చూసుకోవాలి. ఇప్పుడు నార్మల్గానే బిజీగా ఉంటాము. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత, యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా డే మొత్తం కూడా బిజీగానే అవుతుందండి. ఎందుకంటే 4:30 వరకు పిల్లలు వాళ్ళు పడుకోబడి ఈ పని అయిపోతుంది. ఇంకా 4:30 నుంచి 6:30 వరకు ఈ వీడియోస్ అవి ఎడిట్ చేసుకోవడం, ఇంకా కొత్త వీడియోస్ ఏమైనా ఉంటే తీయడం, అప్లోడ్ చేయడం, ఈ పని స్టార్ట్ అవుతుంది. 6:30 తర్వాత ఇంకా డిన్నర్ పనులు కదండి, ఆ పని చూడాలి కదా.
సో ఈ విధంగా సాగుతుంటుంది లైఫ్. కొంచెం బిజీగానే అవుతుంది ప్రజెంట్. నుండి ఇల్లంతా సర్దేసుకున్నాను. ఇంకా కొన్ని పువ్వులు పూచాయండి, అవి మాల కడదామని చెప్పి అవి బయటకు తీసి ఉంచాను. ఇటువంటి టేబుల్ మీద పెట్టాను కదా, కనకాంబరాలు అవి మొక్కలు చూపించాను కదండి, అవే ఈ వారం అంతా పూసిందన్నమాట. అవి కొన్ని స్టోర్ చేసింది. ఇంకా ఎక్కువ ఉంచితే అవి ఎక్కువ వస్తాయి కదా అని ఇంకొన్ని రోజులు దాస్తుంటే పాతవి పాడైపోతున్నాయి. అందుకనే మాల కట్టేద్దామని చెప్పి బయటకు తీసి ఉంచాను. పని అంతా అయిపోయింది, ఇంకొక 1 అవర్ ఉంది బాబుని తేడానికి. సో అందుకని మాల కట్టేస్తున్నాను. మన చేతులతో తెంపుకొని మన చెట్లకు పూచిన పూలు మన చేతితో తెంపుకొని దేవుడికి పెడితే అదొక తృప్తి కదా. ఇవ్వండి అవి అలా పూచాయి. ఇప్పుడు అవి రేపు శనివారం కదండి, వెంకటేశ్వర స్వామికి వేద్దామని చెప్పి మాల కట్టేస్తున్నాను. ఇవి కట్టేసాక అప్పుడు బాబుని తేవాలి. ఇవి మాల కట్టడం ఇంకా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, నేను కొత్తగా నేర్చుకున్నాను. సో కొంచెం స్లోగా వెళ్తుంది మాల, అంటే అంత ఫాస్ట్గా కట్టలేను. ఇది స్టోర్ చేసుకునేది కూడా, పువ్వులు ఎలా స్టోర్ చేయాలని కూడా చెప్తానండి. అది కూడా నేను యూట్యూబ్లో చూసిందే, నా సొంతదేం కాదు, కానీ చాలా బాగా వర్క్ అవుతుంది, చాలా బాగుంది యాక్చువల్లీ. ఇప్పుడు నేను దేవుడికి పెట్టిన పువ్వులు అయితే అవి మేము తెచ్చి 10 to 12 days అయిపోయిందండి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి. కానీ ఇప్పటి వరకు అస్సలు ఒక్క కొమ్మ కూడా వాడలేదంటే నమ్మండి, అంత బాగున్నాయి, అంత ఫ్రెష్గా ఉన్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంది టిప్. మందారం అయితే చామంతి అయితే కనీసం కాడ కూడా మెత్తబడలేదు, అంత బాగా ఉంది. ఖచ్చితంగా నేను చూపిస్తాను, అదే విధంగా చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఎలాగ పండగలే కదా, మనం ఎలాగ పువ్వులు అవి తెచ్చి పెట్టుకుంటాం, పువ్వుల కాస్ట్ మరీ పెరిగిపోతుంది కదా. సో ఇలాగ ఎప్పుడు మనకు తక్కువ అనిపిస్తే అప్పుడు తెచ్చుకొని ఇలాగ స్టోర్ చేసుకుంటే దేవుడికి పెట్టుకోవడానికి బాగుంటాయి కదా. ఇంకోండి నేను ఈ విధంగా మాల కట్టేసుకున్నాను. ఓన్లీ కనకాంబరాలు కాగడాలతో ఆ విధంగా అయింది, ఇదేమో ఓన్లీ విరజాజులు ఈ మాల వచ్చింది. చిన్నవి అయ్యాయి. ఏదైనా మన చెట్లకు పూచింది కదండి మనవి, అదొక తృప్తి. ఇవ్వండి ఒక ఎంటీ బాక్స్ తీసుకొని ఫస్ట్ ఒక టిష్యూ వేసుకుందాం. టిష్యూ వేసుకుని దాని మీద ఈ పువ్వులు పెట్టుకుని మళ్ళీ టిష్యూతో కవర్ చేసి మూత పెట్టేద్దాం. అలా పెట్టేస్తే ఎన్ని రోజులు మరి నెల కాకపోయినా మనం పెట్టుకుని ఒక 12 to 15 days అయినా అవి ఫ్రెష్గా ఉంటున్నాయండి. ట్రస్ట్ మీ, చాలా బాగుంది టిప్, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మళ్ళీ సింగిల్ హ్యాండ్తో పెట్టడం అవ్వట్లేదు. ఇలా మూత పెట్టేసుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు బాబుగారికి 1:30 అయిపోయింది నేను మాల కట్టేటప్పటికి. సో బాబుగారి టైం అయిపోయింది, వాడి దగ్గరికి వెళ్ళాలి. వచ్చేస్తున్నారు సారు. ఇప్పుడు వీడిని తీసుకొని ఇంటికి వెళ్ళి లంచ్ పెట్టాలి. మ్యాక్సీ గడు ఒక్కడే ఉన్నాడు ఇంట్లో, వాడికి వీడికి కలిపి ఇప్పుడు లంచ్ పెట్టాలి, అన్నం పెట్టాలండి. మేము మ్యాక్సీకి అన్నమే పెట్టేస్తున్నానండి ప్రజెంట్, పెడిగ్రీ అవి ఏమి యూజ్ చేయట్లేదు. ఎందుకంటే రైస్ పాలన్నం పెడుతున్నాము, తను తింటుంది బాగా అరాయించుకున్నాం, డైజెషన్ ప్రాబ్లం కూడా ఏం లేదు. సో అందుకని చెప్పి పాలన్నం పెడుతున్నాను. పాలన్నం అంటే చూడండి, మనం చంటి పిల్లలకి బయట పాలు పడితే ఎంత పలుచగా చేసి పెడతామో మంత్స్ బేబీకి, అదేవిధంగా అంతే పలుచగా వీడికి కూడా పెడుతున్నాను. దానికి కూడా అన్నం బాగా మెత్తగా కలిపేసుకుని ఈ పాలు కొంచెం పలుచగా చేసి కాచి చల్లార్చినవి ఆ పాలేసి పెట్టేస్తున్నాను. హెయిర్ ఫాల్ లేదు, హెయిర్ స్టిక్కీగా అయిపోవడము లేదు, అదే దాన్ని బొచ్చు ఊడిపోవడము లేదు, స్టిక్కీగా కూడా అవ్వట్లేదు, దానికి డైజెషన్ ప్రాబ్లం కూడా ఏం లేదండి, బాగుంది. సో అందుకని పాలన్నమే పెడుతున్నాను. ఈవినింగ్ టైంలో సెర్లాక్ పెడుతున్నానండి, అది నైట్ టైం కూడా ఇంకా పెట్టాలి, కాకపోతే ఇంకా స్టార్ట్ చేయలేదు, పెడతాను. సో అందుకని చెప్పి ఇప్పుడు వాడికి కలిపేసాను, ఇప్పుడు చిన్నోడికి పెడుతున్నాను. ఫస్ట్ దానికి పెట్టేశాక అప్పుడు వీడి పని చూడాలి. వీడికి పెట్టాక దానికి పెట్టాను, అది స్టార్ట్ అయిందో ఇంకా అరుపులు. చూడండి గరిటె ఇందులో వదిలేసాను కదా, వేడెక్కిపోయింది, కాలింది, అందుకని చెప్పి వేరే తీస్తున్నాను. అందుకే గరిటెలు అవి అందులో ఉంచకూడదు, అమ్మ 100 సార్లు చెప్తుంది, నేను పెట్టేసి ఉంచేస్తాను, అది వేడెక్కిపోద్ది. ఇంకా అలాగా చిన్న సురకలు కామన్ కదా వంటగదిలో.
పప్పు నెయ్యి వేసి పెడుతున్నా అండి. రసం కూడా వేస్తాను, ఉత్తి పప్పుతో మళ్ళీ తినడు, పులుపు ఉండాలి వాడికి. సో కొంచెం రసం కూడా ఏం చేసినా కూడా కంపల్సరీ అన్నం చారు అయితే కంపల్సరీ పెడతాను. ఇంక వేరే కూరలు ఏమున్నా కూడా అన్నం చారు మస్ట్. ఏం లేకపోయినా అవైనా తింటాడు. పెరుగన్నం అస్సలు తినండి. పెరుగన్నం ఇద్దరూ తినరు, పాప తిందు వీడు తిండు. మళ్ళీ పాప మజ్జిగ తాగుతుంది కానీ వీడు అస్సలు. నేను పెడితే ఆ ముద్దలా దాచుకుంటాడు బొగ్గులో గంటలు గంటలు. వాడి పని అయిపోయిందండి, ఇద్దరి పని అయిపోయింది. ప్రజెంట్ అమ్మ లేదు కాబట్టి ఇంకా నేను లంచ్ చేయలేదు, అమ్మ కోసం వెయిట్ చేస్తున్నాను. అందాక టైం ఉంది కదా అని చెప్పి ఫిల్మ్ ఎమోజీ చూస్తున్నాము. మా ముగ్గురికి ఇది బాగా పాప అలవాటు చేసింది, ఎడిక్ట్ అయిపోయాం మేము కూడాను. అది అయిపోయింది, ఇగోండి 3 అయిపోయింది. పాప దగ్గరికి వచ్చేస్తున్నారు. చిన్నోని ఒక్కడనే వదిలేసానండి ఇంట్లో ఫస్ట్ టైం. అసలు అమ్మ ఇంకా రాలే, టైం పడుతుంది అన్నదండి, అందుకని చెప్పి వాడిని వదిలేసి వచ్చేస్తున్నాను, తీసుకొచ్చడానికి వెళ్ళాను. ఇదండి నా డైలీ రొటీన్. నా వీడియోస్ మీకు ఎలా అనిపించినాయో కమెంట్ చేయండి. సంధ్యా సమయం కూడా అయిపోయిందండి, పూజ చేసేసాను. ఇంకా చిన్న షాపింగ్ పని ఉంది, అమ్మ నేను బయలుదేరాము. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రిస్పీ ఫ్యామిలీ వ్లాగ్స్. థ్యాంక్ యూ అండి. నమస్తే, బాయ్.